హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ వంటిల్లు. టేస్టీ వంటిల్లు ఛానల్లో ఈరోజు వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని కర్రీల్లోకి సెట్ అయ్యే ఒక మసాలానైతే ప్రిపేర్ చేశాను. ఈ మసాలా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 50 గ్రాముల ధనియాలు, అలాగే ఒక స్పూన్ లవంగాలు, అలాగే ఒక స్పూన్ ఇలాచీ, అలాగే 1 స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 6-7 దాల్చిన చెక్కలు, తర్వాత 15 వరకు పొట్టు తీయని వెల్లుల్లిని తీసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని వెల్లుల్లి తప్ప మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా కలుపుతూ వేయించుకున్నప్పుడు అవి బాగా వేగిపోతాయి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇవి కాస్త చల్లారిన తర్వాత దీనిని మెత్తని పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇవి బాగా చల్లారాయి. ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, మన మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందాక చూపించిన వెల్లుల్లిని అయితే ఇప్పుడు వేసుకుందాం. వెల్లుల్లి ఎక్కువగా వద్దు అనుకునేవారు ఒక 6-7 వెల్లుల్లిని మాత్రం తీసుకోండి. ఈ వెల్లుల్లి వలన ఈ మసాలాకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తాయి. ఇప్పుడు వెల్లుల్లి వేసిన ఈ మసాలానైతే మరొకసారి గ్రైండ్ చేసుకుందాం. వెల్లుల్లి మసాలా అంతా కలిసిపోయేలాగా మరొకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసిన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఈ మసాలా అన్ని కర్రీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చేసే ప్రతి కర్రీస్లోనూ లాస్ట్లో కొద్దిగా వేసి కలుపుతాను. కర్రీస్ అన్నీ చాలా బాగుంటాయి. వెల్లుల్లి వేయటం వలన మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది కర్రీకి. ఈ మసాలాని 1 మంత్కి ఒకసారి చేసి పెట్టుకుంటాను. ఇంకా ఎక్కువ చేసి స్టోర్ చేసుకుంటే కొద్దిగా ఫ్లేవర్ తగ్గిపోతుంది, అంత ఫ్రెష్గా అనిపించదు. మరి మీరు కూడా ఒకసారి ఈ మసాలా పౌడర్ని మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.